ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, నీ ఎముకలను బలపరుచును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. స్ట్రెంగ్థెన్స్ యువర్ బోన్స్. ఐసయా చాప్టర్ 58 వర్సెస్ 11. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్పుచున్న మాట, నీ ఎముకలను బలపరచును. చూడండి, దేవుడు అంటున్నాడు, క్షామకాలమునందు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తానని దేవుడు ఈ ఉదయకాల సమయంలోను నీతో నాతో మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడండి. సాధారణంగా మనుషులు తమకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోతూ నిరీక్షణను కోల్పోయి ఎముకలలో బలము లేని వారిగా ఇరుకున పడిపోతుంటారు. కానీ మన దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడండి. దేవుని మీద ఎవరైతే నిజముగా ఆధారపడి జీవిస్తారో దేవుడు వారిని ఖచ్చితంగా వారి జీవితాలలోనూ వారికి ఉన్న పరిస్థితులన్నిటిని తొలగించి వారిని బలపరిచి వారి ఎముకలను బలపరుస్తూ వారికి మంచి ఆహారమును వారిని మేలులతోనూ తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. సంసోను కూడా బలవంతుడే, కానీ ఒక స్త్రీ వలన తాను పాపములో పడిపోయి తన బలమును పోగొట్టుకున్నాడు. సంసోను చివరికి తన తప్పు తాను తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపుడై దేవుని ఎదుట సాగిలపడ్డాడండి. మరి మనము ఎలా జీవిస్తున్నాము? విశ్వాసులైన మన జీవితాలలోనూ నిరీక్షణ కోల్పోని వారిగా కాకుండా నిరీక్షణను కలిగి దేవుని ఎదుట యథార్థంగా నీతిగాను ఉండాలి. నిరీక్షణలోను స్థిరంగా జీవించాలండి. దేవుడు ఆశపడుతున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు, మనలను భద్రపరుస్తానంటున్నాడని, మనలను బలపరుస్తాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు, వారందరినీ బలపరుస్తాడండి. కనుక నీ జీవితంలో ఏదైనా పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నీవు ధైర్యం కలిగి ఉండి నిరీక్షణ కలిగి దేవుని ఎదుట మహిమార్థకరంగా నీవు నేను మనమందరమును జీవించుదుము కాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, ఎవరైతే బలము లేని వారుగాను ఎందరైతే ఉన్నారో వారందరినీ తృప్తిపరిచి వారి ఎముకలకు మీరు బలమును దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బలపరుస్తూ జీవితాలలోనూ మేలులతోనూ తృప్తిపరచుము దేవా. నీ యందు యథార్థంగాను నీతిగాను భయభక్తులు కలిగి జీవించుకునే ధన్యతను ప్రతి ఒక్క బిడ్డకిని, ఓర్పు సహనమును కలిగి నిరీక్షణలో స్థిరత్వాన్ని కలిగి ఉండేలా ప్రతి ఒక్కరికి నీ బుద్ధిని జ్ఞానమును దయచేయమని యేసునామమున ప్రతి ఒక్కరిని నీ బలమును దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.